గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలిసిందే, ఉత్తరప్రదేశ్లో 2017లో ఉన్నవ్లో ఒక దళిత బాలిక, 17 సంవత్సరాల దళిత బాలికను బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీలే కానీ వాడు, కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ నేత రేప్ చేయడం, సామూహిక అత్యాచారం చేయడం, దానికి సంబంధించి కొన్ని ఏండ్ల తర్వాత దాదాపు 2019 వరకు కనీసం సిబిఐ వద్ద కూడా ఆమె మొరపెట్టుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. దాదాపు 2.5 సంవత్సరం పట్టింది. అంతటి బలమైన నాయకుడు అనుకుంటున్నారు. కాదు, వాడు బలమైన నాయకుడు కాదు, బీజేపీ నేత. బీజేపీ నేత మీద స్థానిక స్టేషన్లో కేసు కట్టాలన్నా, కంప్లైంట్ ఇవ్వాలన్నా చాలా గట్స్ ఉండాలి. అది కదా ఇప్పుడు బీజేపీ పరిస్థితి. స్థానిక స్టేషన్లో, ఉన్నావులోని స్థానిక స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వెనకాడిన పోలీసులు, తదనంతరం ఆమె తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. ఆమె తండ్రి మీదే కేసులు బనాయించి లాకప్ డెత్ కూడా అయిపోయింది. మరి లాకప్ డెత్ పోలీసులే చేశారంటే కోర్టు కూడా భావించినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మామ అడ్వకేటు కారులతో గుద్దిద్ది చంపినారు. 17 సంవత్సరాల దళిత అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా కంప్లైంట్ ఇచ్చిందని, పోలీసులకు చేసిందని ఈ బీజేపీ నేత తండ్రిని చంపించాడు, అడ్వకేట్ని చంపించాడు, వాళ్ళ మామని చంపించాడు. ఎన్నో ఘోరాలు నేరాలు చేస్తే 2019లో సిబిఐకి అప్పగించింది. అప్పుడు వీడికి యావజ్జీవ కారాగార శిక్ష పడితే, ఈ 7 ఏళ్ల తర్వాత యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ, బాగా వినాలి, నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు, మహానుభావులు, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీడికే పెద్ద ఇదైపోయింది, వీనికి ఇది చేయండి అని చెప్పి వానికి స్టే ఇచ్చి వానికి శిక్షను తగ్గిస్తూ బెయిలిచ్చి పంపిస్తే, మళ్ళీ దేశమంతా వచ్చిన నిరసనలు, వ్యతిరేకతలు అని ఉమ్మి వేస్తే కేంద్రం మీద హుటాహుటిన చర్యలు, దిద్దుబాటు చర్యలు చేసింది. ఇందులో భాగంగా సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అని మూస్తూ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకాన్ని సెల్లగిల్లుతాయరా ముండా కొడకల్లరా అని చెప్పి, ఏదైతే శిక్షను తగ్గిస్తూ, శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇస్తూ గౌరవ సుప్రీంకోర్టు నా కొడుకును మళ్ళీ తీసుకొచ్చి దెంగండి జైల్లో అని చెప్పి జస్ట్ ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితం ఉత్తర్వులు వెలువడించింది. అంటే వాడు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిందే, 4 వారాల్లో నువ్వు కౌంటర్ దాఖలు చేసుకోరా ముండా కొడక అని చెప్పి ఎవడైతే బీజేపీ నేత పుండా కొడుకు ఉన్నాడో కుల్దీప్ సింగ్ సెంగార్ అనేటోనికి ఒక 4 వారాలు గడువు ఇచ్చింది. ఇది మన దేశంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు సంబంధించిన అప్డేట్ వార్త. వాడు బీజేపీ వాడైతే చాలు, వాడి కేసులు మాఫీ. వాడు బీజేపీ అయితే చాలు, వాడు తప్పులు చేసినా వాషింగ్ మిషన్లో నిర్మా మాదిరిగా నీతివంతుడు అయిపోతాడు.